వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. అగ్ని ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ హరిజన వీధికి చెందిన కొత్తపల్లి లీలావతి అనే మహిళ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇది గమనించిన స్థానిక యువత, వార్డు కౌన్సిలర్ ప్రతినిధి పోతానపల్లి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మంటలను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ తో పాటు పలు గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని నిరుపేద కుటుంబానికి చెందిన లీలావతి బోరున విలపిస్తోంది. మీ పేరమ్మా? చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎలా జరిగిందమ్మా ఇది? మీరేం చేస్తుంటారు? అంగన్వాడీ టీచరా? సార్, ఏం జరిగిందట? నేను పిల్లల దగ్గర ఉన్నాను సార్. నేను స్కూల్ చెప్తున్నాను. ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్తే నేను వచ్చాను. నాకు తెలియదు అసలు ఎలా జరిగింది. కదా వచ్చి చూసినప్పుడు ఏమంది? దాంట్లో విపరీతంగా వచ్చి పొగలు వచ్చేస్తారు. కూరలు ఈ అబ్బాయి అందరూ వచ్చి మేము వెళ్ళి కింద తలుపులను తీసి ఆరిపోయారు. తలుపు లాక్ చేసుకుని వెళ్ళారు? నేను తలుపు లాక్ చేసి వెళ్ళాను. రోజు వెళ్ళినలాగే వెళ్ళాను సార్. ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినలాగే వెళ్ళాను. ఫైర్ ఇంజిన్ వచ్చిందా? వచ్చింది సార్.